ఉన్నత న్యాయస్థానం ఆ ఉగ్రవాది కసబ్బుకి ఉరి శిక్ష ఖరారు చేసింది మహారాజా. ఏమిటో కసబ్బు అంటే 4 ఏళ్ల కిందట మన దేశం మీదకి దండెత్తి వచ్చిన పొరుగు దేశం ఉగ్రవాది కదూ. అవును, వాడే మహారాజా. ఆడాడు మన దేశం పశ్చిమ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించి అమాయక ప్రజల ప్రాణాలు బలికొన్న ఆ నరరూప రాక్షసుడికి ఇన్నాళ్లకు తగిన శాస్తి జరిగింది. న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆ దుష్టుణ్ణి తక్షణం ఉరి తీయండి. అది అంత సులువు కాదు మహారాజా. ఎందుకని మహామంత్రి? మన ఉరికంబం వద్ద నిల్చున్న నేరగాళ్ల వరుస కొండవీడి చాంతాడంత పొడుగ్గా ఉంది మహారాజా. ఏమిటో ఈ కసబ్ కన్నా ముందు ఉరి తీయాల్సిన నేరగాళ్లు ఇంకా 308 మంది ఉన్నారు. ఆ ప్రకారం కసబ్బు వరుస సంఖ్య 309 మహారాజా. వారందరినీ ఉరి తీశాకే కసబ్బు వచ్చొస్తుంది. ఏమిటో వారందరినీ ఇంతవరకు ఎందుకు ఉరి తీయలేదో కాస్త సెలవిస్తారా? వారందరూ మన దేశంలోని వివిధ న్యాయస్థానాల్లో రకరకాలుగా అర్జీలు పెట్టుకున్నారు. వాటి విచారణ పూర్తయిన తరువాతే ఆ నేరగాళ్ల ఉరి శిక్షలు అమలు చేయాలని మన న్యాయశాస్త్రం ఘోషిస్తోంది. అదన్నమాట కథ. కథ అక్కడితో ఆగిపోలేదు మహారాజా. మళ్ళీ ఏదో పెద్దలాటకం మొదలు పెడుతున్నారా మంత్రి గారు? పిత్తలాటకం కాదు మహారాజా, ఉన్నమాట చెబుతున్నాను. సరే, అఘోరించండి మహామంత్రి. ఇప్పుడు ఈ కసబ్కి మన ఉన్నత న్యాయస్థానం ఉరి శిక్షని ఖరారు చేసినా వాడు క్షమాభిక్ష కోరుతూ మీకు అర్జీ పెట్టుకున్నాడే అనుకోండి, దానిని కూడా మనం సాకల్యంగా పరిశీలించాలని న్యాయశాస్త్రం ఘోషిస్తోంది. అలాగే పరిశీలిద్దాం. దానికి ఏమిటి పరిశీలించేది నా బొందా? ఆ గడ్డెం మేధావి అఫ్జల్ గురు అర్జీ తమ పడగ్గది అటక మీద ఇంకా భద్రంగా ఉంది. ఏమిటో అలాంటి అర్జీలు మరో 50 దాకా దాని పక్కనే పడి ఏడుస్తున్నాయి. ఏలిన వారు వాటిని పరిష్కరించేసరికి మనం రాలిపోవడము, వారు కాలిపోవడము ఖాయం. ఏమిటో మొత్తానికి కసబ్ ఉరి శిక్ష అమలు చేయడం ఇప్పుడప్పుడే సాధ్యపడదంటారు. అంతే కదా మహారాజా. మరేం పర్వాలేదు మహామంత్రి. మన న్యాయ వ్యవస్థ మహోన్నతమైనదని ప్రపంచ దేశాలు శ్లాఘిస్తున్నాయి, కీర్తిస్తున్నాయి, జేజేలు కొడుతున్నాయి. ఉగ్రవాదులు మన ప్రజల ప్రాణాలు పుట్టన పెట్టుకుంటున్నా సరే వారిని పట్టుకొని శిక్షించేటప్పుడు అంతర్జాతీయంగా మన ఒక్క మాట కూడా పడరాదు. ప్రపంచంలోని ఏ దేశము మనలను వేలెత్తి చూపరాదు. అర్థమైందా మహామంత్రి? బాగా అర్థమైంది మహారాజా. ఏమిటి అర్థమైంది మంత్రి గారు? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అంటే ఇదేనని. మహారాజా మహారాజా, ఏమిటి సేనాని ఆందోళనగా ఉన్నావు? ఉగ్రవాది కసబ్ కి ఉరి శిక్ష ఖరారైనా దానిని మనం వెంటనే అమలు చేయలేము మహారాజా. అవును, మంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. ఈ కసబ్బుకి 4 ఏళ్లుగా కారాగారంలో ఉంచి మేపడానికి, విచారణలకి, భద్రతా ఏర్పాట్లకి ఇప్పటికీ 50 కోట్లు ఖర్చు పెట్టాం మహాప్రభో. ఇప్పుడు అతగాన్ని వెంటనే ఉరి తీయలేము గనక, ఎప్పుడు ఉరి తీస్తామో అది కూడా తెలియదు గనక వామ్మో 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 అంతవరకు కసబు పోషణ నిమిత్తం మరో 25 కోట్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము మహాప్రభు. మహారాజా, ఆ కసబు కారాగారంలో మన అధికారులతో ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడేమిటి? నాకు కొంచెం తిక్కుంది, దానికి ఓ లెక్కుంది అని అంటున్నాడు మహారాజా. ఆ కసబ్బుకి చెప్పండి, నాకు లెక్కలేనంత తిక్కుంది అని.